సో, ఒకప్పుడు లైక్ వీఆర్ వెరీ హ్యాపీ. ఓన్లీ హెల్త్ ఇష్యూస్ అంటే ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. నౌ ఎవ్రీవన్ ఆర్ గెట్టింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. దీనికి రీజన్స్ ఏంటి? అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇండివిడ్యువల్ పర్సెప్షన్ అంటారా ఏంటి? ద రీజన్స్ ఈజ్ మైండ్ అండి. అంటే ఐ విల్ టెల్ యూ వాట్ మైండ్ ఈజ్. నేను అనేది ఊరికే మైండ్ అనట్లేదు. అంటే మెంటల్ వెల్ బీయింగ్. మెంటల్ వెల్ బీయింగ్ విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, జనరల్గా అంటుంటారు మన ఇండియాలో చాలామంది డెంటల్ ఇష్యూస్ని మెంటల్ ఇష్యూస్ని పట్టించుకోరు అని. ఎందుకంటే దగ్గు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ మెంటల్ ఇష్యూస్ వస్తే ఇది ఇష్యూ అనే విషయం కూడా తెలియదు కాబట్టి ఎవరిని కన్సల్ట్ అవ్వరు. సో ప్రతి దానికి ప్రతి మనిషి ఇన్స్టాంట్ రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయడమే ప్రధాన కారణం. ప్రతిదానికి ఒక టైం ఉంటుందని, నేచర్కి కూడా ఒక టైం ఉంటుంది. న్యాచురల్గా ఒక టైం కోసం మీరు ఎదురు చూస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఆ ఓర్పు లేకపోవడం, ఆ ఓర్పు నశించడం ఈ జనరేషన్లో ఉన్న పెద్ద సమస్య. పేషెన్స్ లేదు. ఇంకోటి తెలుసా, ఈ భూమి మీద అతి తక్కువ అటెన్షన్ స్పాన్ ఉన్న క్రీచర్ ఏంటో తెలుసా? యాక్చువల్గా గోల్డ్ ఫిష్. గోల్డ్ ఫిష్ మీరు ఎప్పుడైనా చూస్తే ఆక్వేరియంలో ఎప్పుడు కదులుతూ మూవ్ అవుతూనే ఉంటుంది. దాని జీవిత కాలంలో మూవ్ అవ్వకుండా అతి ఎక్కువ కాలం ఉన్నది 9 సెకండ్స్. ఇటీవల స్టడీ చేస్తే హ్యూమన్ మైండ్కి అటెన్షన్ స్పాన్ 8 సెకండ్స్. దాన్ని కూడా గెలిచాం. మీరు అందుకే చూసారో లేదో, అంటే మనకి ఎంత ఓర్పు లేదో ఒక ఉదాహరణ చెప్తాను. మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా సరే, ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు స్కిప్ చేయటానికి కూడా ఒక 5 సెకండ్స్, 8 సెకండ్స్, 10 సెకండ్స్ దాకా అవకాశం లేదు. సో అవతల వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ గురించి ఈ 5-8 సెకండ్స్లోనే చెప్పాలి. చెప్పకపోతే టక్మని స్కిప్ కొట్టేస్తారు. స్కిప్ ఎప్పుడెప్పుడు కొడదామా అని ఎదురు చూసే వాళ్లకు ఆ 5 సెకండ్స్ గ్యాప్ ఉంటుంది, కొట్టలేరు. అంటే ఆ అటెన్షన్ స్పాన్లో అయినా యాడ్ చూపిద్దాం అని ట్రై చేస్తున్నాయి సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు ఆ యాడ్ అవసరం లేదేమో మైండ్కి, అందుకే తీసుకోవాలనుకోవట్లేదేమో. అంటే మీరు పూర్తిగా యాడ్ చూస్తే ఏమన్నా మీకు అవసరమేమో తెలియదు, కానీ అసలు చూసేంత ఓపిక లేదుగా. ఓకే.